అసలు ఆడవాళ్ళు ఏ ఏజ్ నుంచి కన్సీవ్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు? హలో అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈ విషయం ఎవ్వరికి తెలియని విషయం కాదండి. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. వన్స్ ద విమెన్ స్టార్ట్స్ మెన్స్ట్రుయేటింగ్, పెద్ద మనిషి అయినప్పటి నుంచి తను ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఎగ్స్ అన్నీ తనలో ఉంటాయి. సో రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో బట్ మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటము వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ మైండ్ సెట్కి కానీ సూట్ అవ్వదు కాబట్టి వీ వోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అంత ఎర్లీ. సో బట్ విమెన్ ఆర్ రెడీ యాజ్ సూన్ యాజ్ దే స్టార్ట్ మెన్స్ట్రుయేటింగ్. సో పీక్ ఫర్టిలిటీ, అసలు పీక్ ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఏ వయసులో మంచి ఫర్టిలిటీ ఉంటుంది? మిడ్-20s, లేట్-20s, ఈ 20 years to 30 years మధ్యలో పీక్ ఫర్టిలిటీ ఉంటుందండి విమెన్లో. సో వాళ్ళలో ఉన్నంత ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎవ్రీథింగ్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండటం, పీరియడ్స్ రెగ్యులారిటీ కానీ, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ కరెక్ట్ వెయిట్, 20 నుంచి 30 వరకు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే అందరూ కూడా, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇట్ సెల్ఫ్. ఇది ఒక రూల్, మన పెద్దలు కూడా చెప్తూ వస్తారు. 30 ఏళ్ల ముందే పిల్లల్ని కనేయండి అమ్మా అని. అది 100% నిజం. సో 30 దాటితే ఏమవుతుంది? 30 దాటితే మన బాడీలో అన్ని చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలు పెడతారు. సో మెన్ కంటే విమెన్ కొంచెం ఎగ్ పరంగా ఏజ్ ఫాస్ట్గా అవుతారండి. ఎందుకు అనంటే ఎగ్ క్వాలిటీ మారుతుంది 30 తర్వాత, తగ్గిపోతుంది ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ కూడా తగ్గడం మొదలవుతుంది. సో వెన్ యువర్ ఎగ్ స్టార్ట్స్ డిక్రీజింగ్, నీ ఎగ్ క్వాలిటీ స్టార్ట్స్ డిక్రీజింగ్, డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. సో ముందు మనకు 100% ఛాన్స్ ఉన్నప్పుడు 30 తర్వాత ఇది ఆల్మోస్ట్ 70%, 60% డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇలా 30 తర్వాత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకోనో, లేదా అసలు ఎవాల్యుయేషన్ చేయించుకోవటమో, మీకు ఇంకేమైనా టెస్ట్లు అవసరమా, ఇవన్నీ కూడా వెంటనే ఎవాల్యుయేషన్కి రావడం మంచిదన్నమాట. సో నౌ నెక్స్ట్ కమింగ్ టు 35. ఇది చాలా డేంజరస్ ఏజ్ అండి. ఇన్ అండ్ అరౌండ్ 35 దాటుతుంది అంటే కొంచెం డిక్లైన్ ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్వాలిటీ చాలా వరకు డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు మన ఫిజికల్ అపియరెన్సే చూసుకోండి. 20 yearsలో ఉన్నట్టుగా 40 yearsలో మనం ఉండం, 35 yearsలో మనం ఉండం. వీల్ స్టార్ట్ హ్యావింగ్ రింకిల్స్, వీల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజీజెస్ రావచ్చు. అండ్ స్కిన్ కూడా కొద్దిగా డీహైడ్రేటెడ్ లుక్ ఉంటుంది, హెయిర్ వైట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ జరగడం బాడీకి ఎంత న్యాచురలో, ఎగ్లో క్వాలిటీ డ్రాప్ అవ్వడం 35 తర్వాత అంతే న్యాచురల్. సో 35 తర్వాత ఎగ్ క్వాలిటీ మాత్రమే కాదండి, you will have more chances of giving birth to a genetically abnormal baby. అంటే క్రోమోజోమ్స్, జెనెటిక్స్ డిస్టర్బ్ అయ్యే బేబీలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ వినే ఉంటారు. తర్వాత ఆటిజం, ఎల్డర్లీ పేరెంట్స్ నుంచి వచ్చే గ్యామెట్స్తోని ఆటిజం వచ్చే చైల్డ్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా డేంజరస్ 40. ఇప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చే కపుల్స్ ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ 40 దగ్గరే వస్తున్నారండి. ఎందుకంటే దే హ్యావ్ టు ప్లాన్ దేర్ కెరియర్ అండ్ దెన్ దే హ్యావ్ టు ప్లాన్ దేర్ మ్యారేజ్. ఇవన్నీ చూసుకొని పిల్లల్ని కొద్దిగా అన్నీ సెట్ చేసుకున్నాక మనం ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని అనుకుంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ థాట్. బట్ మీ ప్రెగ్నెన్సీని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 40 తర్వాత ఏం జరుగుతుందంటే దే ఇస్ ఎ క్రాష్ డిక్లైన్. సో ఇట్లా 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 డ్రాప్ అవ్వాల్సిన ఫర్టిలిటీ 40 తర్వాత క్రాష్ డిక్లైన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఎగ్స్ అస్సలు యూజ్ చేయడము మనకి ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గివింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి వాళ్ళకే మనం డోనర్ ఆప్షన్స్ చెప్పటము, లేదా ఖచ్చితంగా జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఎంబ్రియో బాగుందంటేనే పెట్టుకుంటాం అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 40 తర్వాత దే విల్ కీప్ ఇంక్రీజింగ్. ఓవరాల్ ద వరల్డ్లో కంపేర్ చేసుకుంటే ఇండియన్ విమెన్లో ఇంకా త్వరగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ అవర్ పొల్యూషన్, మన ఫుడ్డే కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ ఇదే కానివ్వండి, ఫర్ ఎవ్రీథింగ్. సో ఇందుకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 20 to 30 years ఇస్ ద బెస్ట్ స్టేజ్, ఫాలోడ్ బై 30 to 35 విత్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ సజెషన్ ఆర్ వాళ్ళ గైడెన్స్తో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో డు నాట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డిలే, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ కాల్డ్ ఎగ్ ఫ్రీజింగ్. మీరు ఇప్పుడే మ్యారేజ్కి రెడీ లేరు, లేదా ప్రెగ్నెన్సీకి రెడీ లేరు, అబ్సల్యూట్లీ మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఈజ్ వైడ్లీ అవైలబుల్ అండ్ అన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో చేస్తున్నారు. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కాంప్రమైజ్ అవ్వకుండా యూ కెన్ గో అహెడ్. థ్యాంక్ యూ. వీర్య కణాలు ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ఎలా ఉండాలి? సో మనం లేడీస్ ప్రాబ్లమ్స్, లేడీస్ గురించి చాలా మాట్లాడదాము, కానీ వీర్య కణాలు ఎట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటే కన్సిడరింగ్ ద ఉమెన్ బీయింగ్ నార్మల్, మేల్స్లో స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఎలా ఉండాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మేల్స్లో చేసే
ఒక ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి స్పర్మ్ అనాలిసిస్. సో వాళ్ళకి ఎక్కువ టెస్ట్లు ఉండవండి మేల్స్లో, బికాజ్ ప్రెగ్నెన్సీ కోసం కావాల్సింది వీర్యం శాంపుల్ ఇస్తే మనం దాంట్లో ఎలా ఉన్నాయి స్పర్మ్స్, ఎలా కదులుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాలంటే ప్రీ రిక్విసైట్స్ ఏముంటాయి. సో మీరు ఇప్పుడు ఈరోజు వచ్చారు కన్సల్టేషన్కి, ఈరోజు డైరెక్ట్గా శాంపుల్ ఇవ్వచ్చా అంటే అలా వెంటనే ఇవ్వకూడదు. అట్లీస్ట్ ఒక 2 to 3 days లాస్ట్ టైం మీరు హస్బెండ్ వైఫ్ మీట్ అయ్యి ఒక 2 to 3 days గ్యాప్ ఉందనుకోండి, ఆ శాంపుల్ బాగుంటుంది అనమాట మీ కణాల టెస్టింగ్ కోసం. సో 2 to 3 days ఆఫ్ అట్లీస్ట్ అబ్స్టినెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ మోర్ దెన్ అ వీక్ ఆల్సో. సో కలిసి ఉండి 1 week దాటిందంటే కూడా శాంపుల్ ఇవ్వడానికి పనికిరాదు. సో 2 to 5 or 6 days వరకు వీ యాక్సెప్ట్. సో దెన్ ఇచ్చే రోజు కొంచెం జెనైటల్ ఏరియా నీట్గా వాష్ చేసుకొని హైజీనిక్గా మెయింటైన్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్ అది కంటామినేషన్ కాకుండా శాంపిల్ క్లియర్గా వస్తుంది అనమాట. ఇది 1 more థింగ్. ఇంకోటి ఇన్ హౌస్ కలెక్షనే చేస్తే మంచిది. చాలామంది బయట కలెక్ట్ చేసుకొని కంఫర్ట్ ఉండదు కదా, బయట కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తాం మీరు చెక్ చేసి చెప్పగలరా అంటారు. కానీ సమ్ టైమ్స్ దీస్ మే గివ్ ఫాల్స్ రిపోర్ట్స్ లైక్ డెడ్ స్పర్మ్స్ ఎక్కువ అవ్వటం, టెంపరేచర్ ఎక్కువ అయిందనుకోండి బయట స్పర్మ్స్ వెంటనే చనిపోతాయి. సో మనకు కరెక్ట్ కౌంటింగ్ రాదు. సో ఇన్ హౌస్ మీరు శాంపుల్ ఇవ్వగానే మనం ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. సో మనం ఏమేం చెక్ చేస్తాం అనాలిసిస్లో, ఫస్ట్ వాల్యూమ్. సో మీరు సెమెన్ శాంపుల్ ఇచ్చిన దాంట్లో కొంత సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ప్రోస్టెటిక్ సెక్రీషన్స్ ఉంటాయి, సెమైనల్ వెసికల్స్ నుంచి సెక్రీషన్స్ ఉంటాయి, అలాగే స్పర్మ్స్, కొంత డెబ్రీ, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 1.5 ml అంటే 1.5 ml కంటే ఎక్కువ రావాలి. ఇంతకంటే తక్కువ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ లో వాల్యూమ్. కొద్దిగా వాల్యూమ్ తక్కువ ఉంది స్పర్మ్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఎందుకు వాల్యూమ్ తక్కువ ఉందో కూడా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో మోర్ దెన్ 1.5 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో స్పర్మ్ కౌంట్ ఒక ml ఆఫ్ ఎజాక్యులేట్లో కౌంట్ వచ్చేసి 15 millions కంటే ఎక్కువ ఉండాలి. సో కౌంట్ 15 millions కంటే ఎక్కువ ఉంటే ఇది నార్మల్ స్పర్మ్ కౌంట్. నెక్స్ట్ మోటిలిటీ. స్పర్మ్లో మోటిలిటీ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. స్పర్మ్ ఒకటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, ఒకటేమో చాలా స్లోగా స్లగ్గిష్గా మూవ్ అవుతుంది, ఇంకోటి అక్కడక్కడే సర్కిల్స్లో తిరుగుతూ ఉంటుంది, ఇంకొన్ని డెడ్ స్పర్మ్స్ అసలు మూవ్ కావట్లేదు అంటే దే కెన్ బి లైవ్ ఆర్ డెడ్ బట్ దే వాంట్ మూవ్. సో ఇలాంటివి ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీకి కావాల్సిన స్పర్మ్ యాక్టివ్గా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ మాత్రమే. సో ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ మోర్ దెన్ 32% ఉండాలి ఆ ఉన్న శాంపుల్లో. ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ మార్ఫాలజీ. స్పర్మ్ ఏంటండి, స్పర్మ్ ఒట్టిగా ఇలా తీగలాగా ఉంటుందన్నో. స్పర్మ్కి 3 parts ఉంటాయి. ఒక హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది అండ్ టెయిల్. ఈ 3 parts ప్రాపర్గా ఉంటేనే ఆ స్పర్మ్ ఎగ్ని వెళ్ళి మీట్ అయ్యి ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. సో నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ మోర్ దెన్ 4%. 100 స్పర్మ్స్ చెక్ చేసాం, అందులో 4 కంటే ఎక్కువ ఈ 3 parts కలిగి ఉండాలి. మిగతా స్పర్మ్స్ అన్నీ కూడా హెడ్ లేకుండా, టెయిల్ లేకుండా, లేదా టెయిల్ కాయిల్ అయిపోయి 2 heads ఉండి, లేదా హెడ్ సన్నగా ఉండి, ఇలా రకరకాల షేప్స్ ఉంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ ఉన్నవి అట్లీస్ట్ మోర్ దెన్ 4% ఉండేలా చూసుకోవాలి. సో ఇలా కనుక మీ కౌంట్ ఉంటే ఫ్రమ్ యోర్ సైడ్ డెఫినెట్లీ దేర్ వోంట్ బి అన్ ఇష్యూ. సో మెన్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు అని చెప్పొచ్చు స్పర్మ్ కౌంట్ బాగుంటే. కానీ కౌంట్కి సెక్స్ సామర్థ్యానికి రిలేషన్ ఉందా? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, మేము ఇంటర్ కోర్స్ బాగానే చేస్తున్నాం, మేము డైలీ కలుసుకుంటాము, మంచిగా నాకు స్పర్మ్ కూడా రిలీజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదంట. చూస్తే స్పర్మ్ కౌంట్ 5 millions, 2 millions, 3 millions ఉంటుంది. సో మీరు సెక్స్లో బాగున్న స్పర్మ్ కౌంట్ మీకు లోగా ఉండొచ్చు. అలాగే మీకు సెక్స్లో మంచిగా లైక్ తొందరగా రిలీజ్ అవ్వటమో, లేదా సరిగా ఎరెక్షన్ కాకపోవటమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న స్పర్మ్ కౌంట్ బాగుండొచ్చు. 2 చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ స్పర్మ్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ కరెక్ట్గా అవ్వాలి, పెనిస్ ఎరెక్ట్గా ఉండాలి, థ్రస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో వన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆండ్రాలజిస్ట్ని, మేల్ డాక్టర్ని కలవచ్చు, లేదా కొన్ని హార్మోన్స్ టెస్టింగ్, టెస్టోస్టెరాన్ టెస్ట్ చేసి చూడొచ్చు ఏంటి ప్రాబ్లం అని. సో దీనికి డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటుంది. ఇవన్నీ బాగుంటే జనరలీ కన్సీవింగ్కి ఏ ప్రాబ్లము ఉండదు. సో స్పర్మ్ అనాలిసిస్ చేసే ముందు ఇవి మీ మైండ్లో పెట్టుకొని రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తోనే రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. అండ్ ఆల్సో స్పర్మ్ అనాలిసిస్ షుడ్ బి డన్ ఇన్ అ ఫర్టిలిటీ సెంటర్. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి బయట, కానీ వాళ్ళకి యూజ్ చేసే మైక్రోస్కోప్ కానీ, వాళ్ళు యూజ్ చేసే రియేజెంట్, మీడియా అన్నీ కూడా మామూలు బ్లడ్ టెస్ట్లకు సంబంధించినవి ఉంటాయి. సో వాళ్ళ కౌంటింగ్ కరెక్ట్ ఉండదు. ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకునేలాగా చూసుకోండి. అండ్ మేక్ ష్యూర్ యూ డిస్కస్ యువర్ రిపోర్ట్ విత్ అ ప్రాపర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.